డియర్ ఫ్రెండ్, లైఫ్లో కొన్ని సందర్భాల్లో అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది, నేను ముందుకు ఎలా వెళ్ళాలి, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి అని నిరాశపడే సందర్భాలు రావచ్చు. బట్ అటువంటి సమయంలో దేవుణ్ణి నమ్ము. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులైనా సరే కొన్నిసార్లు మన విషయంలో పొరపాటు చేయొచ్చేమో, కానీ నీ కోసం ఏమి ఆలోచించకుండా తన ప్రాణాన్ని పెట్టి రక్షించిన దేవుడు నీ విషయంలో పొరపాటు చేస్తాడా? అస్సలు చేయడు. ఇర్మియా 29 అధ్యాయం 11 వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడే చెప్తున్నాడు కదా. ఇంకెందుకు భయపడతావు? ఏమీ భయపడొద్దు. సమస్త సృష్టిని 6 రోజుల్లో చేసిన దేవుడు క్షణంలో నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో విశ్వసించు. దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. నీ పరిస్థితులను మార్చేస్తాడు. నీ ప్రార్థన వృధా కాదు. నీ విశ్వాసానికి తగ్గ ఫలితం నువ్వు